మళ్ళీ వచ్చేసింది భారత్ను వణికిస్తున్న కొత్త కరోనా వైరస్. కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విస్తరిస్తుంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 250కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది 2వ అత్యధికం. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మహిళకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయా రాష్ట్రాలను ఆరోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. తాజాగా మరో నటి కోవిడ్ బారిన పడినట్టు జాతీయ మీడియా నివేదించింది. కబీర్ సింగ్ మూవీలో నటించిన నిఖితా దత్తకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో తల్లి, ఇద్దరు వైరస్ బారిన పడ్డారని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి కోవిడ్-19 తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్త తెలిపింది. స్వల్ప లక్షణాలతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపింది. ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నామని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కూడా నిఖితా కోవిడ్ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. మే నెలలో ఇప్పటి వరకు కేరళలో 182 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జడ్జ్ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని జడ్జ్ పేర్కొన్నారు. కరోనాపై భయం వద్దు, మంత్రి సత్యకుమార్. కరోనాపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు. రాష్ట్రంలోని విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరూ చికిత్స తీసుకోవడం లేదని చెప్పారు. కరోనాపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. జాగ్రత్తలు పాటించండి, కరోనా వైరస్ నుండి రక్షణ పొందండి.